హాయ్ ఫ్రెండ్స్, నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా శరీరంలో ఇబ్బందులు చాలామంది ఎదుర్కొంటున్నారు. వాటిలో ఉన్నవే బీపీ మరియు షుగర్. అసలు బీపీ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, బీపీ దేనివల్ల వస్తుంది, షుగర్ దేనివల్ల వస్తుంది, వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రెండు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి ప్రమాదమా లేక లైట్గా తీసుకోవచ్చా, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. జాగ్రత్తగా విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మన ఆరోగ్యం ఎంత బలంగా ఆరోగ్యంగా కనిపించినా మన లోపల కొన్ని నిశ్శబ్ద శత్రువులు దాగి ఉంటాయి. అవి మనం ఊహించిన సమయంలో దాడి చేస్తాయి. బయటకు ఏమీ కనిపించకపోయినా నెమ్మదిగా మనలో పెరుగుతూ ప్రాణాలను కూడా తీస్తాయి. అలాంటి రెండు శత్రువుల గురించి చూద్దాం. వాటిలో మొదటిది బీపీ అంటే రక్తపోటు అని, రెండవది షుగర్ అంటే మధుమేహం అని. గుండె ప్రతిసారి కొట్టుకునేటప్పుడు రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది. ఆ రక్తం రక్తనాళాల గోడలకు తాకుతూ అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఆ ఒత్తిడి ఎంత ఉందో దానినే రక్తపోటు అని అంటారు. ఆ ఒత్తిడి కానీ పరిమితిలో ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ పరిమితులు దాటితే అది మన ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీయడం మొదలు పెడుతుంది. మీకు బాగా అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చూద్దాం. నీటి పైపులో నీరు సరిగ్గా వస్తే మనం ఆ పైపును అలాగే నీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా పైపులో నీటి ప్రెజర్ ఎక్కువైతే పైపుకు రంధ్రాలు పడడం లేదా పైపు పగిలిపోవడం లాంటివి జరుగుతాయి. అలా అని ప్రెజర్ తక్కువైతే నీరు బయటకు రావడం కష్టమవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న రక్త నాళాలలో ఒత్తిడి ఎక్కువైనా తక్కువైనా శరీరానికి ప్రమాదమే. సాధారణంగా మన శరీరంలో ఏదైనా జరుగుతుంది అంటే మన శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఇలాగే కొన్నిసార్లు ఈ బీపీ పెరిగితే తలనొప్పి రావటం, తల తిరగటం, ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి. కానీ ఈ బీపీ అనేది ఎక్కువసార్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా మనపై దాడి చేస్తుంది. అందుకే దీనిని మనం సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. బీపీ ఉన్న వ్యక్తి బలంగా బయటికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా లోపల బీపీ మెల్లగా అతని గుండెను దెబ్బతీస్తూ ఉంటుంది. ఇంకోవైపు మన శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ అంటే ఇది ఒక రకమైన షుగర్. ఇది కూడా మన శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని కణాలు ఉపయోగించుకోవడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ సహాయం కావాలి. ఆ సహాయం అందకపోతే శరీరంలో చక్కెర పెరుగుతుంది. దీనినే మధుమేహం అంటాం. ఉదాహరణగా మన ఇంట్లో పవర్ ఉన్నా ఇంట్లో ఉన్న లైట్ లేదా ఫ్యాన్ వాడాలి అంటే మనకి స్విచ్ అవసరం. ఆ స్విచ్ కానీ లేకపోతే మనం ఆ లైట్ లేదా ఫ్యాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేసి వాడలేం. అలాగే ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ రక్తంలో ఉన్న కణాలు దాన్ని ఉపయోగించుకోలేవు. దీనివల్ల మొదట్లో కాస్త దాహం ఎక్కువగా ఉండవచ్చు, మూత్రం ఎక్కువగా రావచ్చు, అలసటగా అనిపించవచ్చు. దానిని మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ అది లోపల తన పనిని చేస్తూనే ఉంటుంది. నెమ్మదిగా కంటి చూపు తగ్గుతుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, గుండె సమస్యలు పెరుగుతాయి. మీకు తెలిసి తెలియక ఏదైనా ఒక చిన్న గాయం కానీ అయితే అది చాలా తొందరగా మానకపోవచ్చు. ఒక చిన్న చీమ పండును తింటూ ఉంటే చివరికి అది మొత్తం పండును చెడగొడుతుంది. అలాగే షుగర్ కూడా శరీరాన్ని నెమ్మదిగా తినేస్తుంది. దురదృష్టవశాత్తు ఈ రెండు వ్యాధులు కానీ కలిసి వస్తే, అంటే బీపీతో పాటు షుగర్ ఉంటే హార్ట్ అటాక్ రావటం, కిడ్నీలు ఫెయిల్ అవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం ఇలా మనం ఊహించకముందే జరగవచ్చు. ఇవి ఒక టైం బాంబ్ లాంటివి. బయటకు కనిపించకపోయినా ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడు మనిషిని చంపుతాయో కూడా ఎవరికీ తెలియదు. మరి ఇంత ప్రమాదమైన వీటిని ఆపలేమో అంటే ఖచ్చితంగా ఆపవచ్చు. శరీరం రోగంతో ఉన్నప్పుడు దానిని కంట్రోల్లో ఉంచడం వల్ల అది మన దారికి వస్తుంది. ఈ బీపీ మరియు షుగర్ను మనం సులువుగా ఆపవచ్చు. సాధారణంగా మన దగ్గర ఉన్న కారును ఎప్పటికప్పుడు సర్వీసింగ్ కానీ చేయించకుండా మనం కానీ దానిని వాడితే అది ఎప్పుడు దారిలో ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. కానీ క్రమం తప్పకుండా మనం కానీ కారుని సర్వీసింగ్ చేస్తూ ఉంటే అది ఎంత దూరమైనా సాఫీగా వెళుతుంది. అలాగే మన శరీరానికి కూడా సర్వీసింగ్ లాంటిది చాలా అవసరం. అంటే వ్యాయామం చేయడం, ప్రతిరోజు వీలైనంతసేపు నడవటం, తినే తిండి విషయంలో ఉప్పు, నూనె, చక్కెర తక్కువ మోతాదులో తీసుకోవడం, స్మోకింగ్ అలాగే తాగుడికి దూరంగా ఉంటూ డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వాడి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే ఈ బీపీ అలాగే షుగర్ నుంచి శరీరం చాలా తొందరగా కోలుకుంటుంది. జనరల్గా మన ఆరోగ్యం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. బీపీ, షుగర్ శత్రువులా కనిపించినా సరైన జీవన శైలి ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. ఒక చిన్న జాగ్రత్త, ఒక చిన్న నిర్ణయం అది మన భవిష్యత్తుకు రక్షణ లాంటివి. గ్యాస్ పేలిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే ఆ గ్యాస్ను సరైన పద్ధతిలో వాడటం అలవాటు చేసుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదు. అలాగే వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక చివరిగా బీపీ, షుగర్ అనే ఈ సైలెంట్ కిల్లర్స్ను మనం పట్టించుకోకపోతే ప్రాణాలనే తీస్తాయి. కానీ పట్టించుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యమని ఊరికే అనలేదు. నేటి కాలంలో ఆరోగ్యం ఉన్నవాడే ముందు నిజమైన ధనవంతుడు. మందులు లేని రోగాలు తెచ్చుకొని
కళ్ళ ముందు కోట్ల రూపాయలు ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉండే, కళ్ళ ముందు మరణం మాత్రమే ఉంటే ఆ సిచ్యువేషన్ అతి భయంకరం. హలో డియర్స్, బీపీ అలాగే షుగర్కి సంబంధించిన దాని మీద మీకు అవగాహన వచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్స్ భవిష్యత్తులో తప్పకుండా రావడానికి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.